నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు గ్రామ పంచాయతీలో ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెలు మేకలు కాచుకుంటున్న గందల్ల సీనయ్య అనే వ్యక్తిని మోటార్ వెహికల్పై అటుగా వస్తున్న వ్యక్తి ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో సీనయ్య తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయినా కూడా అతన్ని కాపాడలేకపోయారు. ఈ ఘటనలో అతను మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ఈ ఘటనలో ట్రైనీ డిఎస్పి శివప్రియ, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సీనయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. నమస్తే అండి. నిన్న అనగా 23వ తేదీ వేగూరు గ్రామ అవుట్స్కట్స్లో మోడేగుంటకు పోయే గ్రామం పోయే రూట్లో గందల్ల సీనయ్య అని మేకలు మేపుకునే అతను యానాది కులానికి చెందిన వ్యక్తి సుమారు 6-7 గంటల మధ్యలో మేకలు తీసుకొని మేపుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు ఒక వెహికల్ డ్రైవర్ AP 26 BN 8590 డీలక్స్ వెహికల్, ఒక 2-వీలర్ వెహికల్ అతను చాలా వేగంగా వచ్చి వెనక నుంచి డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడే పడి నైట్ ఎక్స్పైర్డ్ అవ్వడం జరిగింది. ఉదయం వచ్చినట్టు ఇంటిమేషన్ ప్రకారం దాని మీద కేసు కట్టేసి మన కోవూరు ట్రైనింగ్ డిఎస్పీ గారు అయిన శివప్రియ మేడం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫర్దర్ ఈరోజు PM చేసి ఫర్దర్ కార్యక్రమాలు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు.